మనం కోడూరులో సంఘం ఏర్పరిచాము. మన వినాయకుడి గుడి దగ్గర మనం కమిటీ హాల్ కట్టించుకోవాలనే ఆలోచనతో ఈసారి మనం ఖచ్చితంగా జనసేనను గెలిపించి మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసి మనం ఖచ్చితంగా మనం అనుకునేది నెరవేర్చాలంటే మనం ఖచ్చితంగా మన జనసేనకు ఓటేసి గెలిపించి మనం కోడూరులో వినాయకుడి గుడి దగ్గర కమిటీ హాల్ కట్టించుకోవాలనే ఆలోచనతో ఈరోజు మనం అందరం కలిసాము. ప్రతి ఊరిలో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించడానికి మనం ఈరోజు టైం లేదు, సార్కి 10 నిమిషాలు ఉంటాడు. మనం ఇంకొక రోజు గెలిపించుకొని మన రూపాయల దగ్గరికి సార్ దగ్గరికి వెళ్ళి మనం ఆ రోజు మన సమస్యలు చెప్పుకో అవకాశం ఇస్తాడు. ఆ రోజు మన సమస్యలు చెప్పుకుందాము. ఈ రోజు టైం లేదు కనుక ప్రస్తుతానికి మనం ఈ కోడ్లు కమిటీ హాల్ కట్టించుకోవాలనే ఆలోచనతో సార్కి తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. మన వడ్డీ సంఘం పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. దాదాపుగా 10,000 నుంచి 12,000 ఓట్స్ ఉన్నాయి కోటి నియోజకవర్గంలో మన వడ్డీ సంఘం వాళ్ళకు ఏ అవసరం ఉన్నా నేను ముందుండి చేస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకొకటి, మన పెద్దలందరూ ఒక కమ్యూనిటీ హాల్ కోడూరులో మాకు అవసరం ఉంది, మేము మాట్లాడుకోవడానికి కానీ మేము ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి కానీ మాకు అవసరం ఉంటుందని ఇప్పుడు చెప్పడం జరిగింది. ఎలక్షన్లో మీ ఆశీర్వాదం వల్ల, మీ దయ వల్ల తప్పకుండా జనసేన అభ్యర్థి 100% మంచి మెజార్టీతో గెలవడం ఖాయం. గెలిచిన తర్వాత కమ్యూనిటీ హాల్ కంపల్సరిగా నేను హామీ ఇస్తున్నాను, కంపల్సరిగా కట్టే బాధ్యత నాది అని మీకందరికీ హామీ ఇస్తూ, మీరు చాలా చిన్న కోరిక కోరారు. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫ్యూచర్లో ఎలక్షన్ తర్వాత ఒకసారి కూర్చొని మాట్లాడుకొని మన వడ్డీ సంఘానికి ఏ అవసరం ఉన్నా నేను ముందుండి అన్ని హామీలు నెరవేరుస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.